గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెల్లవారేసరికి విశాఖ సాగర తీరంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. అలల రూపంలో మృత్యువు 7 ఏళ్ల చిన్నారుని మింగేసింది. మల్లాడి సతీష్ కుమార్, శైలజ దంపతుల పెళ్లి రోజు ఈవేళ. వారు అగనంపూడి గొల్లవానిపాలెంలో ఉంటున్నారు. అయితే నిన్న విశాఖ సిటీకి వచ్చి ఈ రోజంతా సరదాగా గడిపి ఇంటికి వెళ్దామనుకున్నారు. ఆ ఇద్దరు భార్యాభర్తలు తమ కూతురు కొడుకుతో పాటు నిన్న విశాఖ సిటీకి వచ్చారు. వైజాగ్ బీచ్ దగ్గర ఉన్నటువంటి ఒక టెంపుల్కి కూడా వెళ్ళారు. అయితే ఈరోజు తెల్లవారుజామున విక్టరీ ఎట్ సీ ఆపోజిట్లో ఉన్నటువంటి విశాఖ బీచ్లో కాసేపు వాక్ చేశారు. ఆ తర్వాత ఇలానే తీరం దగ్గర కూర్చునే టైంలో వెనకాతల ఒక 4 కుక్కలు గొడవాడుకుంటూ వాళ్ళ పైన ఉరుకుతూ వస్తుండటంతో వాళ్ళు చూసుకోకుండానే అలలలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఆ ఇద్దరు పిల్లలు కొట్టుకుపోతున్న సందర్భంలో వారిని కాపాడే క్రమంలో ఆ తల్లిదండ్రులు కూడా అలలలో మునిగిపోయారు. ముగ్గురిని రక్షించినప్పటికీ కూడా 7 ఏళ్ల మల్లాడి శ్రీపాద సూర్య మాత్రం అలల ధాటికి ఊపిరాడక ప్రాణాలు విడిచినటువంటి ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతానికి ఆ భార్యాభర్తలు ఇద్దరితో పాటు కూతురు కూడా కేజీహెచ్లో క్యాజువాలిటీలో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చరీకి అయితే తరలించారు. సతీష్ కుమార్ గారు స్టీల్ ప్లాంట్ సీనియర్ మేనేజర్గా పనిచేస్తుండగా శైలజ బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే వాళ్ళ తాతయ్య గారు రిటైర్డ్ టీచర్. ఆయన మార్చరీ దగ్గర కొన్ని డీటెయిల్స్ కూడా మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. నిన్న ఈవినింగ్ సరదాగా గడుపుదామని అగనంపూడి నుంచి వీళ్ళు వచ్చారు. ఒక హోటల్లో కూడా స్టే చేశారు. రాత్రి ఒక టెంపుల్కి కూడా వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నారు. ఉదయం సరదాగా గడిపి మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళి భోజనం అది చేసి ఈవినింగ్ చాలా జాగ్రత్తగా ఇంటికి వచ్చేస్తాము అని చెప్పి కూడా చెప్పెళ్ళినటువంటి తన కూతురు, అల్లుడు, మనవరాలు, మనవడు నలుగురు వెళ్ళినప్పటికీ ఇప్పుడు మనవడిని కోల్పోయాను అంటూ ఆయన గుండెలు అవిసేలా రోధించినటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. ఎందుకంటే ఒక్కసారి మనం బీచ్ ప్రమాదాల గురించి మాట్లాడితే ఈ అలలు ఎంత ఆహ్లాదంగా కనపడతాయో దాని వెనకతల అంతే ప్రమాదం ఉంటుంది. ఎంతోమంది ఇలా సరదాగా గడుపుదామని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు బీచ్ చూడగానే ఆ ఎగ్జైట్మెంట్తో ఆ హ్యాపీయెస్ట్ మూడ్లో పూర్తిగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తే అది ప్రమాదం, మన ప్రాణాలు పోతాయని ఎవరు గ్రహించలేరు. అయితే ఇంత తెల్లవారుజామునే వైజాగ్ బీచ్లో ఇలాంటి విషాదం జరగటం మాత్రం ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అయితే అదే సమయంలో బీట్ కానిస్టేబుల్ ఒక ఆయన ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టైంలో ఆ పరిస్థితిని చూసి ఇమీడియట్గా అంబులెన్స్కి కాల్ చేశారు. రెస్క్యూ చేసిన టైంలో ముగ్గురిని కాపాడగలిగారు. కానీ ఆ బాలుడు మాత్రం ఊపిరాడక ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి. శ్రీపాద సూర్య చక్కగా చదువుతాడు. 7 ఏళ్ల బాలుడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఫ్యామిలీతో కలిసి వచ్చినటువంటి ఆ కుటుంబం ఇప్పుడు నలుగురిలో ఒక్కరిని కోల్పోయి ఇంటికి తిరిగి వెళ్ళటం అంటే ఎంత బాధగా ఉంటుందో ఊహించటానికే చాలా కష్టంగా ఉంది కదా. ఆ బాలుడు తాతయ్య కూడా అదే చెప్తున్నారు. నిన్న సరదాగా గడపటానికి ఇంటి నుంచి నలుగురు బయటకు వెళ్ళారు. ఇప్పుడు తీవ్రమైనటువంటి దుఃఖాన్ని నింపుకొని శోకంలో ముగ్గురు ఇంటికి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా వాళ్ళు కూడా సిక్ అయిపోయారు. ఎందుకంటే ఇది సాల్ట్ వాటర్, దాంతోడు చాలా ఫోర్స్గా అలలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అలలలో చిక్కుకోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే అందుతోంది. కానీ నా మనవడిని కోల్పోయానమ్మా అంటూ ఆయన కన్నీటి పర్యంతమైనటువంటి విషయం చాలా బాధాకరం. ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు, మనం వైజాగ్ బీచ్లో ఎక్కడికక్కడే హెచ్చరిక బోర్డులు కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా లోతుగా ఉంటుంది. సీని మనం అక్కడ అంచనా వేయలేం. ఎందుకంటే చూడటానికి చాలా ప్లెయిన్గా వేవ్స్ వస్తూ ఉంటాయి, ఇదే మనకు తెలుసు. కానీ రిప్ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎవరైతే స్నానానికో ఈతకో దిగటానికి ప్రయత్నించే వాళ్ళు మాత్రం ఆ రిప్ పవర్ అనేది వెనక్కి లాగేస్తూ లోపలికి తీసుకుపోతూ ఉంటుంది. ఆ టైంలో ఎంతో నైపుణ్యం కలిగిన గజ ఈతగాళ్ళు కానీ కోస్ట్ గార్డ్ వాళ్ళు అయితే కానీ రక్షించగలరు. కానీ మిగతా వాళ్ళు ఎవరు మన కళ్ళెదుటే వారిని కొట్టుకుపోతున్న వారిని రక్షించలేనటువంటి పరిస్థితి. అందుకే ముందస్తుగానే ఇలాంటి ప్రమాదాలు అంచనా వేసుకొని జాగ్రత్తగా ఉండాలి. కాసేపు ఏదో బీచ్ని ఎంజాయ్ చేసామా వెళ్ళామా అన్నట్టే ఉండాలి తప్ప సరదాలో మునిగిపోయి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వరకు తెచ్చుకోవద్దు అని
అనేక సందర్భాల్లో హెచ్చరించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మనం కూడా ఐ డ్రీమ్లో చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చేశాం. ఎందుకంటే ఎలాంటి పరిస్థితిలో ఒకరు కాదు ఇద్దరు కాదు పెద్దవాళ్ళు కూడా 4-5 ఒకేసారి అలా లోతులోకి వెళ్తారు స్నానం కోసం, ఒకేసారి కొట్టుకుపోతారు. ఈవెన్ అక్కడ అదృష్టవశాత్తు గజ ఈతగాళ్ళు కానీ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలుగుతారు. లేదు అంటే కళ్ళ ముందే కొట్టుకుపోతున్నా కూడా ఎవరిని కూడా ప్రాణాలకు తెగించి వెళ్ళి రక్షించే పరిస్థితులు ఉండవు. ఇలాంటి సందర్భంలోనే అనేక మంది ఇదే సాగర తీరంలో తమ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో అనేకం చూసాం. ఈవెన్ తూర్పుగోదావరి జిల్లా కడిమిలంకలో కూడా గోదావరిలో ఈతకు దిగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు యువకులు. ఆ విషయం మనకందరికీ తెలుసు. ఈ సమ్మర్ సీజన్లో సమ్మర్ హాలిడేస్ సందర్భంగా పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు, కానీ పెద్దవాళ్ళుగా మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇక్కడ మాత్రం వాళ్ళు పాపం ఇలా ఒడ్డునే కూర్చున్నారంట, కానీ కుక్కలు అక్కడ గొడవాడుకుంటూ వాళ్ళ మీదకు దూసుకురావడంతో ఆ భయంతో వాళ్ళు ముందుకు ఉరికి ఇలా అలల దాటికి చిక్కుకుపోయారు. కానీ ఆ బాబును మాత్రం ప్రాణాలతో కాపాడలేనటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి దుర్ఘటన ఇది. ఎందుకంటే ఇంత పొద్దున్నే ఇలాంటి ఘటన జరిగిందా అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. కానీ అనేక ప్రాంతాల్లో బీచ్ ప్రమాదాలే కాదు, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. యువకులు చేతికి అందొచ్చినటువంటి బిడ్డల్ని కోల్పోతే ఆ కన్న తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో కూడా మనం మాటలో చెప్పలేం. అంత గుండెలు రోదన, గుండె ఎంత బరువెక్కిపోతుందో. ఎందుకంటే వాళ్ళు పెళ్లి రోజు చక్కగా ఆయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ, ఆమె బ్యాంక్ ఎంప్లాయీ, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ఇక సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదా, ఈ 4 డేసే కదా, ఈరోజు ఎలాగైనా చాలా బాగా ఎంజాయ్ చేసి వద్దామని అనుకున్నారు. కానీ ఇలా ఏమి మరి ఎలాంటి దిష్టి తగిలిందో, విధి కన్ను కొట్టిందో తెలియదు. కానీ ఆ బిడ్డను కోల్పోయినటువంటి బాధలో ఒకవైపు, మరొక వైపు వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నారు, అదొక బాధ. ఎంత విషాదకరమైన ఘటన. ఒక్కసారి మనకు మనమే జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కొన్ని ప్రమాదాలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి, కానీ ఈ బీచ్ ప్రమాదాలు మాత్రం మన పర్యవేక్షణ, మన వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ కూడా చాలా అవసరం. ఇది ఎంత ప్రమాదమో మనం గమనించాలి. ఇక్కడే మనం చూస్తున్నాం, ఉదయం విక్టరీ అట్ సీ ఆపోజిట్లో ఉన్నటువంటి సాగర తీరంలోనే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడే ఓ కుటుంబంలో తీవ్ర విషాదమైనటువంటి ఘటన నెలకొంది. ఇలా ఫోర్స్గా వస్తున్నటువంటి అలలను మనం ఎప్పటికీ అంచనా వేయలేం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లెయిన్గా ఉంటుంది కదా, స్నానం చేద్దాంలే, ఇంకొంచెం ముందుకు వెళ్దాంలే అనేటటువంటి ఆలోచనలోనే ఉంటారు. కానీ ఇంకాస్త ముందుకు వెళ్తే అది ఎంత ప్రమాదంగా మారుతుందో, ఆఖరికి ప్రాణాలు తీస్తుందో అనే విషయం మాత్రం చాలామంది గమనించలేరు. ఎక్కడికక్కడే హెచ్చరిక బోర్డులు కూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడ లోతైన ప్రాంతాల్లో రిప్ పవర్ జనరేట్ అయిన ప్రాంతాల్లో ఖచ్చితంగా పోలీసులు మాత్రం కోస్టల్లో హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ కూడా అవేమి కొంతమంది పట్టించుకోకుండానే ఈ స్నానంలో కావచ్చు, ఈతలో మునిగిపోతూ ఉండి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఏదేమైనా ఈరోజు అలల రూపంలో మృత్యువు ఆ పిల్లాడిని కాటేసింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. చాలా బాధాకరమైన ఘటన. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. తెల్లవారేసరికే విశాఖ బీచ్లో విషాదకరమైన ఘటన. 7 ఏళ్ల బాలుడు కన్న తల్లిదండ్రుల ముందే కొట్టుకుపోయినటువంటి విషాద ఘటన. ఆ తల్లిదండ్రులు అసలు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. మరొక వైపు వాళ్ళు కూడా పరిస్థితి బాగాలేదు. 4 కలిసి, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, మొత్తం 4 కలిసి సరదాగా బీచ్ కని వెళ్ళారు. అంతలోనే అలల ధాటికి 4 కొట్టుకుపోగా ఆ బాలుడు మృతి చెందినటువంటి తీవ్ర బాధాకరమైన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. అసలు ఏం జరిగింది? ఇంత ఉదయాన్నే వాళ్ళు 4 కుటుంబంతో సహా బీచ్కి ఎందుకు వెళ్ళారు? ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం. బాబు వాళ్ళ తాతయ్య గారు మనతో పాటు ఉన్నారు. సరే, ఏం జరిగింది సార్? చాలా బాధాకరమైన. ఉదయం మామూలుగా బీచ్లో కూర్చున్నారండి, సరదాగా బీచ్ ఎంజాయ్ చేద్దామని కూర్చున్నారు. ఆల్రెడీ ఈరోజు మా అమ్మాయి పెళ్లి రోజు సందర్భంగా అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏదో టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ పక్కనే రూమ్ తీసుకుని ఎదురుగుండా వ్యూ కనిపిస్తుందని చెప్పి బీచ్లోకి చూడ్సు పొద్దున్నే మార్నింగే వాకింగ్ అని అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఈ లోపల వెనకాల ఏదో 4-5 కుక్కలు కొట్టుకుంటున్నాయి. కొట్టుకుని 2 కుక్కలు ఏమో మీద పడబోతుంటే గబుక్కుని అక్కడి నుంచి ఒక్క ఉదటం చూసి పక్కకు వచ్చారు, కొంచెం ముందుకు వచ్చారు.
ఈ లోపులే 2 ఆలాలు గబుక్కుని వచ్చి పిల్లలు ఇద్దరిని కొట్టుకుపోతుంటే పెద్దవాళ్ళు కూడా దూకేసేటప్పటికి ఆ పిల్లాడికి మాత్రం చాలా సీరియస్ అయింది. కేజీహెచ్ తీసుకొస్తే బట్ ఈజ్ నో మోర్. చాలా దురదృష్టకరమైన విషయం. పొద్దున్నే మా మనసు హృదయాలను కలిచివేసింది. అంతవరకే నాకు తెలుసమ్మా. అదే బాబు పేరు శ్రీపాద సూర్య, మల్లాది శ్రీపాద సూర్య. వాళ్ళ నాన్నగారి పేరు ఎం సతీష్ కుమార్, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ. వాళ్ళ అమ్మ పేరు కె శైలజ, ఈజ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ. నేను తాతగారిని, నేను రిటైర్డ్ టీచర్ని. సార్, నలుగురు ఉదయానికి ఇలాంటి ఘటన అంటే చాలా బాధాకరం. చాలా బీచ్ ప్రమాదాలు చూసాం కానీ సో ఇక్కడ కుక్కలు వల్ల వాళ్ళు చాలా దూరంగా కూర్చున్నారు. వీళ్ళు పైన కూర్చున్నారు బీచ్లో. ఆ కుక్కలు వస్తున్నాయి, గబుక్కుని కిందకి దూకేసి అలా పరిగెడుతుంటే ఈ లోపల మరి అలలొచ్చి కొట్టుకుపోయి చెప్పారు. మరి అక్కడ ఏం జరిగిందో ప్రత్యక్షంగా మేమైతే చూడలేదు. వాళ్ళు చెప్పిన వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పిన విషయం అది. ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటున్నారు సార్? ఎందుకు ఫ్యామిలీ అగనంపూడిలో ఉంటున్నామమ్మా. అగనంపూడిలో సూర్య టవర్స్ అని చెప్పి హాస్పిటల్ రోడ్లో ఉంటుంది. ఆ ప్లాట్ 204లో ఉంటాం మేము. యాక్చువల్లీ మామూలుగా ఈసారి ఏంటంటే ఇవాళ సెలబ్రేట్ చేసుకుందామని ఇక్కడికి వచ్చారమ్మా. సరదాగా నలుగురు కలిసి పిల్లలకి హాలిడేస్ కాబట్టి సరదాగా వాళ్ళని కూడా తీసుకెళ్దామని వచ్చారు. మీ అమ్మమ్మ తాతయ్య కూడా పైనే ఉంటాం. అయినా నలుగురు వచ్చారు సరదాగా. ఇలా జరిగిందని అనుకోకుండా ఇలా జరిగింది. చాలా దారుణంగా జరిగింది. చాలా బాధగా ఉందమ్మా. ఎందుకంటే ఏం చెప్పలేను.